తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ కర్షకుల పక్షాన బరాబర్ అడుగుదాం. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు, మీరు ఈరోజు వేసిన రైతు భరోసా 6,000 రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో పడ్డాయి. ఈ 6,000 రూపాయలు కోతలు మొదలైనవి, వరి కోతలు మొదలైనవి. ఆ కోతలకు కూడా సరిపోదు. 1 ఎకరం కోస్తందుకు కూడా ఆ 6,000 రూపాయలు సరిపోదు. ఇదేనా మీరు చేస్తున్న రైతు భరోసా? ఇదేనా మీరు రైతులకు ఇస్తున్న భరోసా? బరాబర్ అడుగుదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు అతిథిగా సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ గారితో ఈ అంశాల గురించి మాట్లాడదాం. విజయ్ గారు, ఈరోజు పొద్దున 11-12 గంటల ప్రాంతంలో రైతు భరోసా పడ్డట్టు మెసేజ్లు వచ్చినాయి. 6,000 రూపాయలు. ఎన్ని ఎకరాలున్నా, 1 ఎకరం ఉన్నా 6,000 రూపాయలు. ఇంకా ఎకరం లోపల ఉంటే ఇంకా దానికి తక్కువ పడి ఉంటాయి. ఒక సందర్భంలో ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తుంది కోసం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 10,000 రూపాయలే ఇస్తున్నారు. కేసీఆర్ గారు 10,000 రూపాయలు బిచ్చం ఇచ్చినట్టు ఇస్తున్నారు అని చెప్పేసినారు. మరి ఇప్పుడు ఎవరైతే ఏ రైతుల ఖాతాల్లో అయితే పైసలు పడాలనో ఆ రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు చూసుకొని వాళ్ళ మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఈయన ఏం మాటలు మాట్లాడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది. దీన్ని ఏమంటారు? మరి బిచ్చం అంటారా, లేకపోతే దీన్ని రైతు భరోసా అంటారా? రైతుని బిచ్చం ఎత్తుకునేటట్టు ఈయన చేశాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇది కొత్త రకమైన మోసం. రైతు భరోసాకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇప్పుడు ఎకరానికి వేసి ఇంకా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 1 ఎకరానికి, అది 3 ఎకరాల వరకు వేస్తాడా, 5 ఎకరాల వరకు వేస్తాడా, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. ఇంతవరకు వేసినటువంటి రైతు బంధు ఫస్ట్ ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు రేపు 2 ఎకరాలు వరుసగా 3-4 రోజులు ఇట్లా పడిపోతున్నటువంటి సందర్భం ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈ ఎన్ని ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, 2 ఎకరాలున్నా, 1 ఎకరానికి తర్వాత గ్యాప్ ఇచ్చి వేసాడు. అంటే ఇది కొత్త తరహా మోసం. రైతు బంధులో మోసం కొత్త తరహాకు ఈ రైతు భరోసా నుంచి మొదలుపెట్టినటువంటి అంశం. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీని మించింది లేదు. ఇన్నోవేటివ్ వాళ్ళకే వస్తుంటాయి ఇట్లాంటి ఆలోచనలు. 45 రోజులు ఇస్తాం. 45 రోజులు అంటే మీకు మే 15 వరకు, మే అవుతుంది, మే 15 అవుతుంది. మే 15 అంటే ఇంకా అప్పుడు రైతులు ఇక మళ్ళా వానాకాలం పంటకు సంబంధించిన ప్రిపరేషన్ మొదలవుతుంది. మళ్ళీ అప్పుడు వేస్తారా అంటే అప్పుడు వేయరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, మే వరకు వేసింది కాబట్టి, మేలో వేసింది కాబట్టి ఇదే వానాకాలం అని చెప్పేస్తారు, చెప్తారు. అదే లోకల్ ఉన్నారు కావచ్చు, ఇంకెక్కడ మార్చి నెలలో వేయడం వల్ల మేము యాసంగికి వేసినామని చెప్తున్నారు. ఏప్రిల్ మే వరకు దీన్ని కంటిన్యూ చేయడం వల్ల మేము వానాకాలం కూడా వేసేసినామని చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే అట్లా కూడా చెప్తారు. వేసి నెక్స్ట్ ఎగ్గొడతారు అంతే. నెక్స్ట్ మేలో ఇచ్చిందంటే మళ్ళీ జూన్ ఎక్కడ మననే చెప్పేటోళ్ళకి కూడా అదే మననే ఇచ్చే మళ్ళీ ఎక్కడ వేస్తాడు రైతు భరోసా, పైసలు ఉండద్దా అని వీళ్ళే వాదన లేపుతుంటారు. మళ్ళీ వీళ్ళే ఎక్కడ పోయినా అప్పులు పుడతలేవు, పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది, అది ఖాళీ అయింది, ఇది ఖాళీ అయింది. కరోనా కాలం కంటే ఎక్కువ ఖజానా ఖాళీ అయిందా? ఇప్పుడు వీళ్లకు పాలించడం చేతగాక, ఖజానాని మెయింటైన్ చేయడం చేతగాక ఈ రకమైన మాటలు మాపిచ్చేసి రైతులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా మెయింటైన్ చేయక, క్రమశిక్షణ పాటించకుండా ఏ రకంగా పరిపాలన చేయాలో తెలియక వీళ్ళ స్వార్థం కోసం అయితేనేమో డబ్బులు ఉంటున్నాయి. కావచ్చు, ఇంకే అప్పులు కూడా తీసుకొచ్చి వీళ్ళకే పెట్టుకుంటున్నటువంటి, స్వయంగా ఉన్నటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి, స్వయంగా పెరుగుతున్నటువంటి పన్నులు కూడా వీళ్ళకి అంటారు. అదే రైతు భరోసా ఇస్తానికి, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు ఇచ్చడానికి డబ్బులు లేవు, మమ్మల్ని అప్పుల్లో పాలు చేసినటువంటిది. నేను ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది. 2.5 సంవత్సరాల పరిపాలన 3.5 లక్షల కోట్ల అప్పు చేసి రైతు భరోసాను ఎంత కంట్రోల్ చేసి ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరానికి ఇచ్చి కొత్త తరహా మోసానికి తీసుకెళ్ళింది అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. 2.5 సంవత్సరాలకే 3.5 లక్షల కోట్ల అప్పు చేసి కూడా రైతు బంధు పూర్తిగా వేయలేకపోతున్నాం అంటే అసమర్థమైనటువంటి పాలన, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి లేదు. పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, స్వార్థ ప్రయోజనాలకే పనిచేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు రైతు భరోసా వేస్తేందుకు ఒకటేసారిగా మొత్తం అందరికీ వేస్తేందుకోసం గతసారి ఒకసారి వేసిండ్రు, అన్ని ఎలక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి అప్పుడు వేసేసిండ్రు. ఇప్పుడు వేస్తేందుకోసం ఒక 9,000 కోట్లు అయితే మొత్తం అంతా ఒకటే విడత వేసేయచ్చు. రైతులు ఇప్పుడు పంటలు కోతకు వచ్చినాయి కాబట్టి అట్లీస్ట్ ఆ కోతల కోసమన్నా దాన్ని, ఆ పైసల్ని వాడుకునే అవకాశం ఉంటుంది.
కానీ అట్లా వేయకుండా ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తే వరి కోతల కోసం ఆ కోతల కోసం కూడా సరిపోదు. గంటకు వస్తే సరిపోదు, 2 గంటలకు సరిపోదు ఒక ఎకరానికి సంబంధించినటువంటి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ కోతలకే సరిపోదు వీళ్ళకి ఇచ్చిన పైసలు. మొదటిది ఒకటి. రెండోది, రైతులందరూ కూడా 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇగో వస్తుంది, అగో వస్తుంది, వస్తే ఏమో ఇస్తా అంటుండు కదా, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇస్తా అంటుండు కదా, సంక్రాంతికి ఇస్తా అన్నాడు కదా, ఉగాదికి ఇస్తా అన్నాడు కదా, ఇస్తున్నాడు కదా అని చెప్పేసి. రైతులు ఒక 9,000 కోట్లు ఉంటే మొత్తం అందరికి ఒకటేసారి వేయచ్చు. 9,000 కోట్లు రైతుల కోసం ప్రభుత్వం జమ చేయలేకపోతుందా? వీళ్ళకు ఉండాలి కదా, ఆ శ్రద్ధ ఉండాలి. ఒకటి, వ్యవసాయం మీద శ్రద్ధ ఉండాలి, రైతుల సంక్షేమం పట్ల ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. మేము మోసం చేయడానికే వచ్చినట్టు చెప్పినటువంటి అన్ని ఈ రైతు భరోసాకు సంబంధించి వచ్చిన దగ్గర నుంచి ఈ మోసం చేసుకుంటూ ఎట్లా ఎగ్గొట్టాలనే ప్లాన్తో ఉన్నారు. కాబట్టి 9,000 కోట్లు ప్రభుత్వానికి దొరకడం ఈజీ, పెద్ద పని కాదు. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ నిన్న 3 లక్షల కోట్ల చిల్లర బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యంలో సొంత పనులు కూడా బాగా నేపథ్యంలో 3 లక్షల కోట్లలో 9,000 కోట్లు అని చెప్పానంటే ఒక 3%. అంత ఈజీ. కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అసలు వాస్తవానికి రైతు భరోసా స్టార్ట్ చేసిన తర్వాతనే రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయాన్ని ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రతి ఒక్కరు దాన్ని సాగు విస్తీర్ణం పెరిగింది. నీళ్ళు అందించి, కరెంట్ అందించి, పెట్టుబడి సాయం కూడా అందిస్తుంది. ఇది పెట్టుబడి సాయం, నువ్వు వరి కోస్తప్పుడు ఇస్తున్నటువంటిది. అంటే దాని మొత్తం లక్ష్యాన్నే నీరుగారు చేసిండ్రు. పెట్టుబడి సాయం అనే ఒక లక్ష్యాన్ని నీరుగార్చి పాడేసిండ్రు. ఏదో రైతులకు మేము ఇస్తున్నాం. రైతుల ఓట్లు రాష్ట్రంలో చాలా ఎక్కువ ఓట్లు, దాదాపు ఒక 40-50% వరకు ఓట్లు రైతుల ఓట్లే ఉంటాయి. రైతు కుటుంబాల ఓట్లు, లేకపోతే రైతు కూలీల ఓట్లు, వాళ్ళందరి ఓట్లు కలిపి 50%కి పైగా ఉంటాయి. ఏదో మేము రైతులకు ఇస్తున్నాం అంతే. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే బిచ్చం వేసినట్టు చూస్తున్నారు ఆయన. ఇంతకుముందు రైతులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకొని రైతులకు నెల ప్రతి పంటకు డబ్బు పడేలా చూస్తే దాన్ని బిచ్చం వేసినట్టు వేసిండన్నారు. కానీ ఇప్పుడు వస్తే మాత్రం ఇప్పుడు బిచ్చం వేసినట్టు వేస్తున్నారు. బిచ్చగాళ్ళని చేసిండు, రైతులను బిచ్చగాళ్ళని చేసి నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఒరేదన్నారు. అంతకుముందు కేసీఆర్ ఇట్లా అన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ అసమర్థతకు, యూరియా అందించలేని అసమర్థతకు, కరెంట్ అందించలేని అసమర్థతకు, పెట్టుబడి సాయం అందించలేని అసమర్థతకు, కొనుగోలు చేయలేక, బోనస్ ఇయ్యలేక, వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం అది రైతులు ఓరేయొద్దని చెప్పేసి అని చెప్తున్నారు. ఈ విధానాలు, ఇట్లాంటి విధానాలు రైతాంగానికి సంబంధించినవి ఈ వరి కానించి, యూరియా కానించి మొదలు పెడితే కొనుగోళ్ల వరకు అన్ని ఆస్పెక్ట్లలో విఫలమైనటువంటి సర్కారు. రైతు పెట్టుబడి సాయం చేయకుండా మధ్యలో ఇచ్చి, కోతల సమయంలో ఇచ్చి, మళ్ళీ వానకాలం కూడా ఇదే అని చెప్పేటువంటి గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రైతులకు ఇచ్చే రైతు భరోసా కరెక్ట్గా పండుగల ముందు ఇస్తాడు, ఆ పైసలన్నీ తీసుకుపోయి గీర్ షాపులలో పెట్టేటట్టు ఇస్తున్నాడు అని చెప్పేసి చిన్న చూపు చూడడం. పెట్టుబడి టైంలో ఇస్తే ఆ మాట అన్నారు. ఇప్పుడు పెట్టుబడి అయిపోయింది, పంటలు కోతలకు వస్తున్నాయి, ఇప్పుడు ఈ టైంలో ఇస్తే ఆ పైసలు కోతలకే సరిపోను ఆయన ఇప్పుడు ఆ రోజు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు? అదే మొత్తము రైతులకు సంబంధించినటువంటి మాట మార్చడము, వరి ఈనే అనడము, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒకసారి చెప్పి ఇంకోసారి మాట మార్చడము. రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి కానీ, ఒక ప్రేమ కానీ, వాళ్లకు మాటలు చెప్పినప్పుడు తీయటి మాటలు చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్కి సంబంధించినట్టు అన్ని రైతులకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల, లోన్లకు మీరు ఇప్పుడే పోయి తెచ్చుకోండి లోన్లు, తర్వాత అయితే ఇట్లయితుంది అనేది, మీరు 1-2 రోజులు ఆగితే 16,000 వస్తుంది రైతు భరోసా అని చెప్పినటువంటి. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిది ఒకటే ఏంటంటే, ఏ పూటకు ఆ మాట, ఆ పూట గడిచిపోవాలి, ఆ పూట గడిచిపోతేందుకు ఏ మాట మాట్లాడాలనో ఆ మాట మాట్లాడతారు. అందుకే టీ న్యూస్ రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ అడుగుతుంది ముఖ్యమంత్రి గారిని, మీరు ఇచ్చిన మాటలు ఏమైపోయినాయి? మీరు ఇచ్చిన మాటలు ఈ రకంగా మాటలు తప్పుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రైతుల దగ్గరికి వస్తారు? ఏ ముఖం పెట్టుకొని రేపు మీరు ఈ పల్లె ప్రగతి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమంతో రేపు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రజల్లోకి పోతున్నారు. ఏ ముఖం పెట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వస్తారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ
2.5 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినారో ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు తప్పుతున్నారు. ఒక్క మాట మీద కూడా నిలబడతలేరు. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎవరికైతే బెనిఫిట్స్ రావాలనో, ఎవరికైతే రైతులకు రైతు భరోసా రావాలనో, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలనో, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనో ఏ ఒక్క మాట కూడా నెరవేరుస్తలేరు. రేపు వచ్చే వారం అసెంబ్లీ ముగిసిన తర్వాత, అసెంబ్లీ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా పల్లెలలోకి వస్తారంట. ఏ ముఖం పెట్టుకొని పల్లెలలోకి వస్తారు? బరాబర్ అడుగుదాం. రైతులు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? యూరియా ఇయ్యలేక వరి వేయొద్దంటారా? వరి వేస్తున్న వాళ్లకు, పంటలు పండిస్తున్న వాళ్లకు రైతు భరోసా ఇయ్యరా? రైతు కూలీలకు ఇస్తామన్నారు కదా, కౌలు రైతులకు ఇస్తామన్నారు కదా. 2.5 సంవత్సరాలు అయిపోయింది, రైతులకే చక్కగా ఇయ్యలేకపోతున్నారు. మీరు ఇంకా రైతు కూలీలకు ఏమిస్తారు? రైతు కౌలుదారులకు ఏమిస్తారు? బరాబర్ అడుగుదాం. విజయ్ గారు, ఎన్నికలకు ముందు మీరు చూసిండ్రు, ఇప్పుడు రైతులకు ఇస్తందుకోసమే ఇంత కింద మీద అవుతుండ్రు, ఇంత పరేషాన్ అవుతుండ్రు. 9,000 కోట్లు, 9,000 కోట్లు కూడా కాదు, యాక్చువల్గా మొత్తం రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరూ రైతులకు ఎకరాలతో నిమిత్తం లేకుండా ఇస్తే 7,500 కోట్లు కావాలి. వీళ్ళు పెంచిన బడ్జెట్ని చూసుకుంటే 9,000 కోట్లు అనుకుందాం. కానీ వీళ్ళందరికీ ఇస్తలేరు. ఇచ్చినామని చెప్పేసి అని చెప్తున్నారు. 3 ఎకరాలు 4 ఎకరాలు పైన రైతులకు అసలు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు ఇవ్వలేదు. క్యూర్ ఏరియా అని చెప్పేసి అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా వాళ్ళు బాగా నష్టపోతున్నారు దీంట్లో. క్యూర్ ఏరియాలో ఉండే వాళ్ళకు అసలు రైతు భరోసా వస్తేనే లేదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న రైతులకు రైతు భరోసా వస్తేనే లేదు. వీళ్ళు ఈ 3,000 కోట్లు 6,000 కోట్లే చక్కగా ఇయ్యలేకపోతున్నారు. వీళ్ళు రేపు ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ప్రజల్లోకి పోతున్నారు. ప్రజల్లోకి ఏ ధైర్యం, ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు వాళ్ళు? ప్రజల్లోకి పోవడానికి ఎమ్మెల్యేల, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ముందు ప్రశ్నిస్తున్నటువంటి. మీరు ఇట్లాంటి కార్యక్రమం పెడితే ఎమ్మెల్యేలుగా మేము పోయి ఎలాంటి సమాధానం చెప్పాలి? రైతాంగానికి కావచ్చు, సంక్షేమానికి సంబంధించిన ముసలి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన వీళ్ళంతా ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఆ రోజు ఇలా మీటింగ్ పెట్టి ఇట్లా పోవాలి, ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పినప్పుడు ఎమ్మెల్యేలే తిరిగి ప్రశ్నించినటువంటిది ఉన్నది. మేము పోలేకపోతున్నాము, మీరు రైతు భరోసా ఇప్పుడు వాళ్ళు పోవాలి కాబట్టి ఒక ఎకరం కన్నా వేసిండు. ఇప్పుడు ఊర్లలోకి పోయి వాళ్ళకి ఏం చెప్తారంటే, వస్తుంది మీకు మిగతాది కూడా వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది, ఒక్కొక్క ఎకరానికి వస్తుంది అని చెప్తందుకోసం వీళ్ళకు చెప్పడం కోసం అది చేశారు. ఇంకోటి 2 ఉన్నాయి. ఒకటేమో ఆ కారణం ఒకటి, ఇంకోటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి వస్తాయి అనేది ఒక దాంతో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రతిపక్ష పార్టీ ఊరుకోదు. రైతు భరోసా వేయకపోతే నెక్స్ట్ బడ్జెట్ మీద సమాధానం అయిపోయినాక దాని మీదనే ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే 19,000 కోట్లు ఎగ్గొట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి లెక్కలన్నీ తీసి దీని మీద ఒక్క రైతుకు ఒక ఎకరానికి 19,000 రూపాయలు ఎగ్గొట్టినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇవన్నీ నిలదీస్తారు అనే దాంతో మేము ఈరోజు స్టార్ట్ చేశాము. మేము రేపు డిస్కషన్ వచ్చినా ఇంకేదో వచ్చినా అల్లరి పెట్టినా మేము ఇస్తూనే ఉంటే. ఇంతకుముందు మీరు అన్న దాంట్లో ఒక కీలక పాయింట్ ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇస్తున్నది. అది ఇక్కడ అనుమానం ఏమొస్తుందంటే, ఈ అసెంబ్లీ అయిపోగానే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారు. ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఇంకొక ఎకరానికి వేస్తారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అడ్డం పడుతుందేమో, బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడుతుందేమో అని ఒక అనుమానంతో ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసినా ఎక్కడ కూడా రైతులకు బెనిఫిట్ వస్తుందంటే, రైతులకు ఉపయోగపడుతుందంటే ఎలక్షన్ కమిషన్కే స్వయంగా పోయి లేదు మీరు వేయండి, దీనికి ఎలక్షన్ కోడ్ తోటి సంబంధం లేదు, ఇది పాత పథకమే, అడ్డం పడే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, అడ్డం పడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు. రైతు బంధు ఏనియకుండా చేసింది. కానీ నాకు తెలిసి విజయ్ గారు మీరు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రైతులకు ఎప్పుడూ చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే మొదలుపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగానే కావచ్చు, రాష్ట్రం మొదలుపెట్టిందే రైతులకు. ఎప్పుడైనా రైతుల నుంచి తీసుకునేటువంటి ప్రభుత్వాలు రైతులకు తిరిగి పెట్టుబడి సాయం చేయడం అనేది ఒక కొత్త కార్యక్రమం, ఇన్నోవేటివ్ కార్యక్రమం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి, రైతుల చేతుల్లో డబ్బులు ఆడినటువంటి సిస్టమ్ ఉన్నది. అన్ని వ్యవసాయానికి వ్యవసాయంలో ఏదో ఒక పార్ట్కు పూర్తి స్థాయిలో సాయం చేసినటువంటి పెట్టుబడి సాయం. దాంతో ప్రొడక్షన్ పెరిగింది, రైతుల చేతుల్లో కూడా డబ్బులు ఆడిన, ఊర్లలో నిత్యం పండుగలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి వాళ్ళు. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి అడ్డంకులు ఎప్పుడు సృష్టించాలని కూడా అనుకోదు. ఎందుకంటే వాళ్ళ చైల్డ్ రైతులకు బెనిఫిట్ అయ్యేదే
కదా. రైతులకు బెనిఫిట్ అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బెనిఫిట్ అయ్యేది పథకం ఉంటే ఆపమని చెప్తుంది. రేపు పొద్దున ఏదైనా ఈ మళ్ళీ ఒకసారి హిల్ట్ పాలసీ తెర మీదకి తెచ్చి, లేకపోతే మళ్ళీ ఒకసారి ఫ్యూచర్ సిటీ అని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అవి ప్రజా వ్యతిరేకమైనవి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆపుతుంది అని చెప్పేసి ఇంతకుముందు అనేక సందర్భాల్లో నాయకత్వం చెప్పింది. ఇది రైతుల సంక్షేమానికి ముందు బీఆర్ఎస్ పార్టీ ట్యాగ్ లైన్ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతాంగం కాన్సన్ట్రేషన్గానే వ్యవసాయం కాన్సన్ట్రేషన్గా, వ్యవసాయమే ప్రధానమైనటువంటి విధానంగా పరిపాలన కొనసాగించినటువంటిది. ఒకవైపు కాళేశ్వరం చూసుకున్న పంటల నీళ్లు రావాల్సినటువంటిది, అదేవిధంగా కరెంటు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందైనా ఒక రైతు సెంట్రిక్గా పాలన జరిగినటువంటి విధానం 10 సంవత్సరాలు. ఇప్పుడు రైతు సెంట్రిక్ నుంచి తీసేసి ఈయన కాంట్రాక్టర్లు సెంట్రిక్ లేదా తన సొంత మనుషుల కేంద్రంగా ఒక టీం, ఆయనకు ఉన్నటువంటి ఒక టీం కేంద్రంగానే పరిపాలన, మంత్రులు కూడా కాదు, ఆయన టీం అవసరాలకు తగ్గట్టు కేంద్రంగానే విధానాలు రూపొందించుకోవడం. దాంట్లో ఏఐసిసి ఉంటుంది, ఏఐసిసి వాళ్ళు కూడా వాళ్ళకి పంపించే మూటల లెక్కలు అన్ని లెక్కలు చూసుకున్న తర్వాత ఆ కోణంలోనే పరిపాలన సాగుతుంది. దీన్ని మొత్తం ఒక చేంజ్ చేసినటువంటిది. అసలు పరిపాలన అంటే మొత్తం స్వార్థపూరితమైనటువంటి పరిపాలనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయేటట్టుగా అనిపిస్తుంది తప్ప ప్రజల సంక్షేమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము, రైతాంగాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామనే ఒక కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కనిపించడం లేదు. ఎందుకంటే రైతు భరోసా మెయిన్ కీలకం ఓటు బ్యాంక్ ఉన్నటువంటిది. ఒకవేళ మీకు మొన్న గెలిపించడానికి చాలా కీలకమైనటువంటిది రైతాంగం. ఖచ్చితంగా రైతులే. ఎందుకంటే ఉన్నాయి సిటీలలో బీఆర్ఎస్కు బాగుంది, సిటీలో సీట్లు కూడా బీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్కి ఎక్కువగా ఆదుకుంది రైతాంగమే. రైతాంగం ఓట్ల ద్వారా ఉన్నారు. అంటే మేజర్గా ఒక మేజర్ పార్ట్ మీరు గెలవడానికి కీలకమైనటువంటి రైతాంగాన్నే ఎంత మోసం అంటే తడిబట్ట వేసి కోసి మోసనం చేసినటువంటి విధంగా యాక్చువల్గా ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓట్లు వేసినరో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనరో, ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమైనరో ఆ సెక్షన్లన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి మోసపోయింది. ముందుగా రైతులు మోసపోయారు, విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు మోసపోయినారు, మహిళలు వాళ్ళు మోసపోయినారు. కీలకం మీరు చెప్పినట్టు ఉద్యోగులు కూడా వాళ్ళకు ఇవ్వాల్సిన డిఏలే వస్తలేవు, వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగులు ఎలక్షన్ టైంలో ఎక్కడ డిస్కషన్ పెట్టినా, ఎక్కడ జరిగినా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు రిటైర్డ్ ఉద్యోగులు. అసలు రిటైర్డ్ ఉద్యోగులని అసలు చాలా మోసం చేసినటువంటిది. ఇప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లెటర్లు రాస్తున్నారు, మా పరిస్థితి కోర్టు పోతున్నారు. ఈరోజు కోర్టులో మనం చూసినాం, ఈరోజు కోర్టులో ఫైనాన్స్ సెక్రటరీని కోర్టు తీవ్రంగా మందలించినట్టుగా ఉంది. కోర్టుకు రాలేదని, కోర్టుకు రాకపోవడం, రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్కు సంబంధించినటువంటిది, డబ్బులు రానటువంటి సిచ్యువేషన్, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు అంటే భయపడుతున్నారు. అందుకే కరప్షన్ కూడా రిటైర్డ్కి ముందు 5 ఏళ్ల కరప్షన్ ఇప్పుడు ఎక్కువ పెరిగింది. రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ బెనిఫిట్స్ ఏమి రావట్లేదు అసలు ప్రభుత్వం నుంచి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కరప్షన్స్ ఎక్కడ పడతాడు. నువ్వు ఏసీబీకి పట్టుకున్నా ఏం లేదు, ఇంకేదైనా చేసుకున్నట్టు ఏం లేదని ఇష్టం ఉన్నట్టు కరప్షన్ చేస్తున్నటువంటిది ఉన్నది. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం ఏ బెనిఫిట్స్ అందిస్తలేదనే ఒక కాన్సెప్ట్ పూర్తిగా నమ్మకం పోయి ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి పోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారు ప్రజల్లోకి పోవడానికి. ప్రజల్లోకి పోతే ఎక్కడ నిలదీసి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పకపోతే ఆ పల్లెల్లో ఎక్కడైతే గ్రామ సభలు జరుగుతాయో, ఆ గ్రామ సభలు జరిగినప్పుడు ఆ గ్రామ సభల్లో పోయి మనం చెప్పే మాటలను వాళ్ళు నమ్మకుండా ఉన్నప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా మన మీద తిరగబడే అవకాశం ఉంటుందని ప్రజల్లోకి పోవడానికి కూడా జంకుతున్న సందర్భం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పటి వరకు రైతులకు, ఈరోజు కేవలం మనం రైతుల విషయంలోనే మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళ విషయాలు చాలా మాట్లాడవచ్చు, ఎవరెవరికి ఎంతెంత బాకీ పడ్డారో మాట్లాడవచ్చు, వికలాంగులకు వాళ్ళు ఇస్తామని చెప్పిన పెన్షన్ ఎంత బాకీ పడ్డారో మాట్లాడవచ్చు, వృద్ధులకు వాళ్ళు ఇస్తామన్న పెన్షన్ ఎంత బాకీ పడ్డారో ఆ బాకీ గురించి మాట్లాడవచ్చు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఆ మహిళలకు ఇచ్చే 2,500 ఎంత బాకీ పడ్డారు, ఇట్లా చాలా బాకీ పడ్డారు, ఆటో డ్రైవర్లకు బాకీ పడ్డారు, ఇట్లా ప్రతి ఒక్కరికి బాకీ పడ్డారు. దాని గురించి అడగవచ్చు. కానీ కేవలం ఈరోజు మనం రైతులకే పరిమితమైదాం. రైతు భరోసా పేరుతోటి మీరు ఇప్పటికీ ఎకరాకు 19,000 రూపాయలు బాకీ పడ్డారు. ఆ 19,000 రూపాయలు బరాబర్ రైతులకు చెల్లించాలి. అందుకే రైతులు అడుగుతుండ్రు, టీ న్యూస్ అడుగుతుంది,
బరాబర్ అడుగుతుంది ఆ 19,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మీరు పడ్డ బాకీని మాత్రం తీర్చుకుంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ విద్యార్థినులకు మీరు పడ్డ బాకీని మాత్రం మీరు తీర్చలేకపోతున్నారు. వారికి ఏ రకంగా భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఒకసారి మీరు రైతులకు ఇచ్చింది కేవలం రైతులకే కాదు, రైతులకు రైతు భరోసానే కాదు, మీరేమని చెప్పిండ్రు, రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. సంవత్సరానికి 12,000 రూపాయలు, 12,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒకసారి ఈ మాటలన్నీ కూడా పదే పదే ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే టీ న్యూస్ వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తానికి వేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మర్చిపోరు, తెలంగాణ ప్రజలు మనసులో పెట్టుకుంటారు. అందుకే మళ్ళొకసారి వాళ్ళకు గుర్తు చేస్తున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు, ఆ రైతు కూలీల విషయంలో, కౌలు రైతుల విషయంలో ఏం మాట్లాడినరు, అట్లనే దానికి హరీష్ రావు గారు ఎట్లా సమాధానం ఇచ్చిండ్రో మీరు చూడాలి. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000 స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా అనుమానం లేకుండా ప్రజలకు స్పష్టంగా చెప్పినము. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే. మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష. బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే. మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష. ఇది రైట్, విన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు. ఎలాంటి శశబిషలు లేకుండా చాలా స్పష్టంగా భూమి లేని రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. హరీష్ రావు గారు చెప్పినట్టుగా 2024-25 బడ్జెట్లో పెట్టింది ఇస్తామని, 25-26 బడ్జెట్లో పెట్టింది ఇస్తామని, ఇప్పుడు 26-27 బడ్జెట్లో కూడా పెట్టింది ఇస్తామని చెప్పేసి అని రైతు భరోసా లాగానే ఇక వచ్చే అగ వచ్చే అన్నట్టుగానే ప్రతిదీ అట్లనే మోసం చేయాలని చూస్తున్నారు. విజయ్ గారు, మీరు ఇంతకుముందు విన్నారు రైతు కూలీలకు ఇచ్చే విషయంలో కానివ్వండి. మనం ఇంతకుముందు బ్రేక్ వెళ్ళే ముందు బాకీ పడ్డ విషయం మాట్లాడుకున్నాం. 19,000 రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు వీళ్ళు బాకీ పడ్డారు. అట్లాగే రైతు కూలీలకు ఒక్కొక్క రైతు కూలీ కుటుంబానికి ఒకవేళ కుటుంబానికి ఇస్తారనుకున్నా కూడా 12,000 రూపాయలు అంటే 36,000 రూపాయలు బాకీ పడ్డారు. అట్లాగే రైతులకు ఒక్కొక్క ఎకరానికి 19,000 రూపాయలు బాకీ పడ్డారు. ఈ బాకీలన్నీ కాంగ్రెస్ పార్టీ తీర్చాలని ప్రజలు బరాబర్ అడుగుతున్నారు. తీర్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? తీర్చలేకపోతే వాళ్ళకు చెప్పే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? లేదు, ఆ ధైర్యం లేదు, చెప్పలేరు. మోసం చేస్తున్నాం అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. వీళ్ళు మేము మోసపోయినాము. మా యూరియాకు లైన్లు కట్టడంతో సగం ప్రజలు ఈజీగా రైతాంగం అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యూరియా ఎప్పుడు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చేటువంటి ఆటో లేచిపోయేటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి 2-3 రోజులు పనులు ఎగ్గొట్టుకొని చెప్పులు లైన్లో పెట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, కొట్టుకోవడం ఆడ మళ్ళా కొట్టుకునేటువంటి పరిస్థితి, రైతులే కొట్టుకునేటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు యూరియా కోసం. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడే ప్రజలు అర్థం చేసుకున్నటువంటి ఇక రైతు కూలీలు, అదేవిధంగా కౌలు రైతులు వీళ్ళు గుర్తించలేకపోయారు. కౌలు రైతులు ఎలా ఇస్తారు అని చెప్తే దానికి సంబంధించి మేము ఇస్తాము, మాకు ప్రణాళిక, మాకు 60 సంవత్సరాల పాలనా అనుభవం ఉన్నది, మీరు మాకు ఒక్కసారి ఓటేసి గెలిపించే చూడండి, కౌలు రైతులకు ఎట్లా ఇవ్వమో, కౌలు రైతులకు ఏ రకంగా ఇవ్వాలో మాకు అన్ని అవగాహన ఉందని రైతులను నమ్మించడం కోసం ఏం చెప్పాలనో అది చెప్పిన రైతులు కూడా పాపం అమాయకులు నిజంగా అనుకున్నారు. నిజంగానే కదా వీళ్ళు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు కదా, వీళ్ళకి రైతుల విషయం తెలుసు కదా,
వాళ్ళకి ఏమంటే రైతులు అంటే రాజశేఖర రెడ్డి గుర్తొచ్చింది, కానీ వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి ఇట్లా మోసం చేస్తాడని చెప్పి గుర్తు రాలేదు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆ టైంలో గుర్తొచ్చి ఇటు చంద్రబాబు రేవంత్ రెడ్డి గుర్తు రాలే. ఆ టైంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి గుర్తొస్తే అదో తిరుగుంటుంది, అటు దిక్కే చూడకపోతుంది. ఈ చెప్పడంలో ఆ రకమైనటువంటి మోసం చేసేటువంటి విధంగా చెప్పి ఓట్లు దండుకొని బయటపడ్డారు. ఇప్పుడు రైతు కూలీలను ముంచిర్రు, అసలు రైతు కూలీలను కౌలు రైతులను నిండా ముంచిర్రు. అసలు రైతులనేమో క్రమంగా మొత్తం ఎగ్గొడుతూ సగం ఇచ్చి సగం ఇచ్చినామని చెప్పడము. కొంత ఈ సంవత్సరం ఇదే ఇచ్చేసినామని చెప్తారు, 2 కార్లు ఇదే అడ్జస్ట్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు. మననే ఇచ్చే వానకాలం పంట స్టార్టింగ్లో ఇచ్చే మళ్ళీ రైతు భరోసా అడుగుతానికైనా రైతులనే ఉల్టా అంటారు వీళ్ళు లోకల్లో. సైకాలజీలో ఒకటి బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఆ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ ఏమవుతుందంటే, ఒక గిన్నెలో కప్పనేసేసి, అంటే రైతు ఇక్కడ కప్పలాగా రైతు తన ఏరియాలో తాను అంతా చేసుకుంటూ ఉంటాడు. బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అనేది ఒక గిన్నెలో ఒక కప్పనేసేస్తారు. నార్మల్గా ఏమవుతుందంటే, ఆ కప్పలో ఒకసారి వేడి నీళ్ళు పోసేస్తే ఆ గిన్నెలో కప్ప చనిపోతుంది. కానీ ఆ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ ఎట్లా వచ్చిందంటే, దాన్ని ఒక్కసారే వేడి లేయరు, మెల్లగా వేడి పెంచుకుంటా పోతుంటారు, వేడి పెంచుకుంటారు. ఆ ఫ్రాగ్కి తెలియదు, ఆ కప్పకు తెలియదు ఇట్లా వీడు నన్ను చంపడం కోసం నన్ను ఈ మెల్లమెల్లగా నీళ్ళ వేడిని పెంచుతాడని చెప్పేసి తెలియక ఏమైపోతుందంటే, ఒక్కసారి ఆ వేడి మెల్లమెల్ల పెరిగిన తర్వాత అది చచ్చిపోతుంది. ఒకటేసారి సడన్గా వేసేసిన అనుకోండి, వేడి నీళ్ళు ఎగిరి బయటకు వచ్చేస్తుంది. ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులని ఒక బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్లోకి తీసుకుపోతుంది. ఆ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్లో ఏంటంటే, రైతులను ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టుగా మెల్లమెల్లగా తీయించేసి మొత్తం రైతాంగాన్ని నాశనం పట్టించి, రైతాంగాన్ని ఆగం పట్టించి, వాళ్ళ ప్రభుత్వం నడిస్తే చాలు ఇంకొక 2 ఏళ్ళు అన్నట్టుగా చూస్తుంది. విజయ్ గారు మీరు చెప్పండి, మీరు ఇంతకుముందు కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అన్నారు, మెల్లమెల్లగా చేస్తున్నారు అనేది. ఈ రైతు కూలీల పరిస్థితి ఏముందంటే, ఒక్కసారి వేడి నీళ్ళు పోసినట్టు, ఇంకా వేడి నీళ్ళు పోయలేదు, వాళ్ళు పోస్తారేమో చూస్తున్నారు. మెల్లమెల్లగా చూస్తే ఈ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ లాగా వాళ్ళకు కూడా మెల్లమెల్లగా వేడి నీళ్ళు పోసి, ఎందుకంటే హరీష్ రావు చెప్పినట్టుగా 24-25 బడ్జెట్లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్లో పెట్టిండ్రు, 26-27 బడ్జెట్లో పెట్టిండ్రు. ఈ 3 బడ్జెట్లో పెట్టినంటే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఇస్తారేమో అని. కానీ ఆ బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్లో ఉండే కప్ప పరిస్థితి అయిపోతుంది మిగతా వాళ్ళది కూడా. అయిపోయింది. వీళ్ళు దాదాపు ఆ పరిస్థితికి చేరుకున్నారు. రైతు కూలీలు, కౌలు రైతులు వాళ్ళకి అసలు పెడుతున్నారు ఇవ్వట్లేరు. అందులో బడ్జెట్ అందులో అసెంబ్లీని కూడా మోసం చేసినట్టే. అసెంబ్లీని బడ్జెట్లో పెట్టి నీకు నిధులు ఇవ్వకుండా, అంటే అసెంబ్లీని ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను అడ్డు పెట్టుకొని కూడా అందులో బడ్జెట్లో పెట్టిరంటే ఒక నమ్మకం ఉంటుంది. అది ప్లస్ సంప్రదాయం ప్రకారం కూడా బడ్జెట్లో పెట్టిర్రు అంటే గ్యారంటీగా నిధులు వస్తాయనే ఒక నమ్మకం ఉంటుంది, ఒక భరోసా అది ఉండే. ఆ సంప్రదాయం కూడా కొనసాగింది గతంలో. బడ్జెట్లో పెట్టిర్రు అంటే మ్యాక్సిమం ఆ లక్ష్యం నెరవేరే విధంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్లస్ స్టార్టింగ్లో కూడా మేము ఎందుకు గొప్పలకు పోవాలని అనేక సార్లు అసెంబ్లీ అధ్యక్ష మేము ఎందుకు గొప్పలకు పోవాలి, ఉన్న బడ్జెట్ ఎత్తుందో అంత చెప్పుకుంటాము, వాస్తవికతతో కూడినటువంటి బడ్జెటే పెడతామని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ బడ్జెట్లు పెట్టిన ఏది కూడా వాస్తవికమైనటువంటి బడ్జెట్ పెట్టలేదు. ఊహాలోకంలో వివరించినట్టే, ఆ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువగా పెట్టి చూయించినట్టే పేపర్లలో చూయించినటువంటిదే కనిపించింది. అది అప్పులు కూడా బడ్జెట్లో చెప్తున్న దానికంటే ఎక్కువ తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం బడ్జెట్ కు శాంక్టిటీ అనేది లేకుండా పోయింది. బడ్జెట్ లో చెప్పింది చేయరు, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది చేయరు, చేయరు. కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేసుకున్నట్టు పోతుండ్రు. ఎక్కడెక్కడైతే మూటలు ముడతాయో ఆ మూటలు ముట్టే వాటినే ముట్టుకుంటున్నారు. అదే పని జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్ట్లే కావచ్చు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్సే కావచ్చు, భూములకు సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటికి మాత్రం టైం టు టైం ఏది ఎట్లా కావాలో ఆ రకమైనటువంటి చేసే విధంగా చేస్తున్నారు. రైతులకు సంక్షేమ పథకాలకు సంబంధించి, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇచ్చేటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు అయితే 2-3 నెలల నుంచి జీతాలు రానటువంటి సిచ్యువేషన్లు ఉన్నది. రైతాంగానికి ఇట్లా ఎగ్గొడుతున్నారు. రైతు భరోసాకు సంబంధించి వాళ్ళ మనసులకు కావాల్సినవి మాత్రం పూర్తిగా వెనకేసుకుంటున్నటువంటిది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఏ రకమైనటువంటి ఒకసారి నిర్ణయం తీసుకోవడంతో మనం ఏ రకమైనటువంటి పరిపాలనలోకి పోయాము, ఈ రకమైనటువంటి మోసానికి వంచనకు గురవుతున్నటువంటి దశలో ఉన్నది. ఆ మధ్యలో నరం గరం శరం అని 3 మాటలు చెప్పినటువంటిది రేవంత్ రెడ్డి చెప్పిండు, నరం గరం శరం అని.
ఇప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రి శరం అనేటువంటి దశలోకి పోయారు. రైతులని మాత్రము మిగతా వాళ్ళని చాలా అమాయకంగా ముంచేస్తున్నటువంటి దశ కనిపిస్తున్నది. వాళ్ళని ముంచేసి ఈయన శరంలోకి పోయాడు. శరం అంటే మొత్తం ఇక కొట్టక తినడం అనేటువంటి దశ ఈయన చెప్పినటువంటిది. కొత్తగా నియామకమైనటువంటి ఉద్యోగులు ఫస్ట్ నరంగా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, తర్వాత గరం అవుతారు, తర్వాత శరం లేకుండా ఇచ్చిపెట్టి మొత్తం అంతా తింటారు. ఆ సిచ్యువేషన్లోకి పోయినటువంటిది కనిపిస్తుంది. రైతులు ఏమనుకున్నా ఏం లేదు, ఉద్యోగులు ఏమనుకున్నా ఏం లేదు. నేను కావాల్సింది ముఖ్యమంత్రి అయినా, నేను కావాల్సింది నాకు ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నా, నాకు హైకమాండ్ దగ్గర బలంగా ఉంది. ఇక్కడ పార్టీ పరంగా సీనియర్ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లా మాట్లాడినా నాకేం లేదు, ఎవరు ఎటుపోయినా నాకేం లేదు. మీరు అన్నట్టు 60 నెలలు వీళ్ళ దగ్గర ఉంది. 60 నెలల్లో మొదటి 20 నెలలు నరం, రెండో 20 నెలలు గరం, మూడో 20 నెలలు శరం. సో మొదటి 20 నెలలు అయిపోయింది, నరం అయిపోయింది. ఇప్పుడు మిగతా రెండో 20 నెలలు నడుస్తుంది. దాంట్లో కూడా 7 నెలలు అయిపోయింది. ఇంకా 13 నెలలు ఉంది. 13 నెలల తర్వాత డైరెక్ట్ శరంలోకే పోయినట్టుగా డబుల్ ప్రమోషన్ వచ్చేసింది. నరంలోకి వెళ్ళి డైరెక్ట్ శరంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. టైం లేదు అన్నట్టు తొందరపడి వెళ్ళిపోతుంది. అంతే కదా. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఎప్పుడు ఎంత టైం ఉందో వాళ్ళకే తెలియదు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు నాకు ఇంకా 23 నెలలు ఉందనుకోవచ్చు ఆయన, కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 33 నెలలు ఉందనుకోవచ్చు. 33 నెలలు కాదు అనుకుంటే 3 రోజుల లోపల పని ఖతం అయిపోతుంది. మళ్ళీ కొత్త ఆయన వస్తాడు. కొత్త ఆయన వచ్చిందంటే ఆయన డైరెక్ట్ శరంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. కానీ ఖచ్చితంగా రైతులకు మీ మధ్యలోకి వస్తారు. తెలంగాణ ప్రజల మధ్యలోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెగ్యులర్గా వస్తారు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఏదో అసెంబ్లీ పేరు చెప్పించుకొని మీ దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏది ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. కానీ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ప్రశ్నించడం కోసం మీ ప్రశ్నలు సిద్ధంగా ఉంచండి. మీ ప్రశ్నలను వాళ్ళకి ఏ రకంగా సంధించాలనో మీరు ప్రిపేర్ అయి ఉండండి. గ్రామ సభలు అంటున్నారు, లేకపోతే ఇంకేదైనా దానికి పేరు పెడతారు. పేరు పెట్టి మీ దగ్గరికి వస్తారు. మీరు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించాలి. మీ తరఫున టీ న్యూస్ ఉంటుంది. మీ తరఫున టీ న్యూస్ ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. వాళ్ళు గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా మీ తరఫున టీ న్యూస్ ఉంటుంది. మా విలేకరి మీ మధ్యలో ఉంటాడు. మీ బరాబర్ మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నించిన దాన్ని టీ న్యూస్ ప్రసారం చేస్తుంది. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. బరాబర్ అడుగుతానే ఉందాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఇంకొక అంశంతో రేపు సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.